అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. శ్రీ మాత శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని మొదటి నామం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేయ నమః. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని మొదటి నామం శ్రీమాత అనగా శ్రీ అనగా సేవించుట అని అర్థం. తనను సేవించువారను తాను సేవిస్తుంది. అందుకే అమ్మవారిని శ్రీమాత అన్నారు. శ్రీ అంటే లక్ష్మి, భూదేవి, సంపద, విజయం, కాంతి, జ్ఞానం, విద్య అనే అర్థాలు కూడా ఉన్నాయి. మాత అంటే కన్న తల్లి, అనేక విధాలైన సంపదలను ప్రసాదించే తల్లి. కాబట్టి అమ్మవారిని శ్రీమాత అంటారు. ఐ అనేది వాక్కుని ఇచ్చే బీజం. ఇది సారస్వత బీజం అని కూడా పిలువబడుతుంది. హ్రీం భువనేశ్వరి బీజం, శ్రీం ఐశ్వర్య బీజం. వీటిని కలిపి శ్రీమాత అనే అమ్మవారి నామాన్ని ఓంకారం ఆదిగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేయ నమః అనే మంత్రంగా జపిస్తే దుఃఖనాశనమని వామకేశ్వర తంత్రంలో చెప్పబడింది. పిల్లలు సరిగ్గా ప్రవర్తించగా తల్లిదండ్రులను ఏడిపిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు సరిగా లేక పిల్లలను బాధపెడుతున్నప్పుడు, పొరుగింటి వారి వలన మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖం ఈ మంత్రజపం వలన తొలగుతుంది. మంత్రప్రయోగం ఫలితం 41 రోజుల పాటు ఉదయం సూర్యుడు ఎర్రని కిరణాలతో దర్శనం ఇచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించి పటిక బెల్లాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పిస్తే పైన పేర్కొన్న దుఃఖాలు తొలగిపోతాయి, సంపదలు లభిస్తాయి. కోరికలు లేకుండా జపిస్తే ఎప్పుడు ఏది అవసరమో అది ప్రాప్తిస్తుంది. దీనిని ఎవరైనా జపం చేయవచ్చు. ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవడానికి గురువు ద్వారా ఉపదేశం పొందితే చాలా మంచిది. గురువు దొరకకపోతే శివాయ గురువే నమఃతో ప్రారంభించండి. భక్తితో తర్వాత ఆ శ్రీమాత మార్గం. మీకు ఈ మంత్రాన్ని 1 సంవత్సరం కాలం జపిస్తే చక్కటి సంతానం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.